బాగుందో కదన్నయ్య. అసలు ఇక్కడ ఏం బాలేదు. ముందు ఇక్కడ నుంచి వచ్చి వెళ్ళిపోవాలి. అమ్మకు కూడా ఇలా తినిపిస్తారా? మామూలుగా అమ్మే కదా మనకి తినిపించేది. ఏమోలే. నేనేంటో ఇక్కడికి వచ్చి పడ్డానేంటో. అర్జెంట్ ఊరు వెళ్ళాలి. అక్కడ సునీత మనకి ఏదో చెప్తానంది. ఇదిగో బాబు, ఎవరు నువ్వు? కనపట్లేదా మనిషిని? అబ్బా, నేను ఇంకా ఏ బెండకాయో పొట్లకాయో అనుకున్నానులే. ఎవరు పిల్లాడివి అని అడుగుతున్నా. సత్యవతమ్మ కొడుకుని. సత్యవతి? సత్యవతి ఎవరు? ఏం చెప్పాలి? అదే బుజ్జమ్మ కొడుకుని. ఏంటి, నువ్వు మా బుజ్జమ్మ కొడుకువా? ఒరే 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 ఒరే, ఎంత పెద్దోడు అయిపోయావురా. నేను నీకు మామను కావాలరా. మీ అమ్మ నాకు చెల్లెలు లాంటిది. ఇదిగో రంగన్న, మన బుజ్జమ్మ కొడుకంట. ఏరా, అమ్మ కూడా వచ్చిందా? వచ్చింది అంకుల్. అంకుల్ ఏంట్రా అంకుల్? మామయ్య అని పిలు. అవును, నాన్న ఎలా ఉన్నాడు? బాగున్నాడు. రే సత్తిగా, వీడు మా చెల్లెలు కొడుకు. వీడు ఈ ఊర్లో ఉన్నంత కాలం వాడికి ఏం కావాలంటే నువ్వు డబ్బులు నా ఖాతాలో రాసుకో. విన్నావు కదా, నీకేం కావాలన్నా నా ఖాతాలోనే తీసుకో, సరేనా? సరే, నువ్వు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నాకు పొలంలో పని ఉంది, అది చూసుకొని వస్తా. సాయంత్రం ఇంటికి వచ్చి అమ్మని కలుస్తానని చెప్పు. సరే. అమ్మా, ఆవకాయలో నిన్ను పొట్టే చేయలేదనుకో. నువ్వు మరీను తల్లి, నువ్వు కూడా బాగానే చేస్తున్నావు కదా. నీ దగ్గర నేర్చుకుందే కదమ్మా. పిల్లలు, నీకు నచ్చిందా? సూపర్ అమ్మమ్మ. వీడేంటి బుజ్జమ్మ ఎక్కువ మాట్లాడట్లేదు? వాడంతే అమ్మా, కొత్త చోట అలవాటయ్యేదాకా వాడు ఎక్కువ మాట్లాడు. అవునా? అన్ని వాళ్ళ తాతగారు బుద్ధులే అన్నమాట. ఇక్కడ ఫ్యాన్ లేదు, ఏసీ లేదు. వీళ్ళంతా ఇక్కడ ఎలా నిద్రపోతున్నారు ఏటో. ఏంట్రా నీ గోల? పడుకో. ఏంటి లెగట్లేదు, ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను. చిన్న చిన్న ఇది పడుకుంటాను. ఏమైందయ్యా, నిద్ర పట్టలేదా? ఎలా పడుతుంది? అసలు ఇక్కడ గాలి వస్తానే కదా. ఫ్యాన్ లేదు, ఏసీ లేదు. అసలు నేను తొక్కలేదు. అంతా ఎలా పడుకుంటారో ఏంటో. రేపు పొద్దున్న లేచినట్లే నేను మా ఊరు వెళ్ళిపోతాను. అరే, దానికే అంత చిరాకెందుకయ్యా? నీకు గాలే కదా కావాలి. ఇప్పుడు నువ్వు వెళితే గాలి కూడా వచ్చేద్దా? నిన్ను చెప్తా ఉండు. నేను విసురుతాను, నువ్వు పడుకో నాన్న. లేదు, ఈ గాలి సరిపోవట్లేదు. సరే సరే. పసుపు పూసుకుంటే మొహం బంగారంలా మెరిసిపోతుందమ్మా. ఇప్పుడేవో కొత్తగా క్రీములు గీములు వస్తున్నాయంట. అవి వాడితే మొహం పాడైపోతుంది. ఇప్పుడు చూడు, కుందనపు బొమ్మలాగా ఎంత బాగుంటావో. ఒక అరగంట తర్వాత కడిగేసుకో. సరే అమ్మమ్మ. అమ్మా, మనం ఊరు ఎప్పుడు వెళ్తామే? నిన్నే కదరా వచ్చింది, అప్పుడే ఊరేంటి? అయినా ఎప్పుడు ఎందుకు ఊరు ఊరు అంటున్నా? సునీతను మిస్ అవుతున్నానే. ఏంటి? అదేనమ్మా, సునీత, పండు, పరంజ్యోతి, వైట్ గాడు అందరిని మిస్ అవుతున్నాను. ఇక్కడ అసలు ఎవ్వరు లేరు, ఒక్కనే అయిపోయాను. ఇప్పుడు ఏంటయ్యా, నీకు సావాసగాళ్ళు కావాలి అంతేనా? అవును. సరే. రాజన్న, అమ్మా, పిల్లలకి కొన్ని తాటికాయలు కొట్టి పెట్టగలవా? అయ్యో, ఎంత మాటమ్మా. దీనికి మీరు రావాలా? నేనే ఇంటికి తీసుకొచ్చేవాడిగా. పర్లేదులే బాబాయ్, వాళ్ళు కూడా ఊరు చూసినట్టుంటుందని. సరే అమ్మా. వీళ్ళే నా పిల్లలు. వీడైతే అచ్చం నీ నోట్లో నుంచే ఊడిపడ్డట్టున్నాడు బుజ్జమ్మ. బాబు బాబు, అలా కాదు బాబు.
అబ్బా సూపర్ ఉందమ్మా. ఇంట్లో మ్యాగీ టైం